నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. తమిళనాడులో ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ గా ఒక సిట్యుయేషన్ అయితే అందరి ముందుకొచ్చింది. ప్రధానంగా అందరూ దసరా సందర్భంగా దశమి రోజున రావణాసురుడి బొమ్మను తగలబెడతారు. అయితే తమిళనాడులో మాత్రం రాముడి బొమ్మను తగలబెట్టడం పెద్ద దుమారమే రేపింది. అయితే ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. మా పెరియార్ వర్గానికి చెందినవారు ప్రధానంగా ఇట్లా రాముడి బొమ్మను తగలబెట్టడం అందరూ గూడా అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఉన్నాయని చాలా మంది వ్యాఖ్యానిస్తా ఉన్నారమ్మా. ఇది చాలా సెన్సిబుల్ ఈ సిట్యుయేషన్ ఇది. అయితే ప్రధానంగా ఇట్లా వాళ్ళు ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో పెట్టడం అంటే ఎవరిని కొంచెం పోక్ చేయాలనో లేకపోతే ఎవరికి సందేశం అందించాలనో ఏంటసలు వాళ్ళ ఇంటెన్షన్? ఇక్కడ ఏం లేదండి. మన భారతదేశానికి సంబంధించి ఒక విషయం ఎప్పుడూ గూడా చర్చకొస్తది. అదేంటి అంటే ఈ భారతదేశం మొత్తం గూడా ద్రవిడ దేశం. ద్రవిడులే పరిపాలించేవాళ్ళు. బయట దేశాల నుంచి ఆర్యులు అనేవాళ్ళు ద్రవిడుల పైన పోరాటం చేసి నెమ్మదిగా విభజిత పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ దేశం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో నుంచి భారతదేశంలోకి ప్రవేశించి వాళ్ళు అంటే ఆ ప్రాంతంలో నుంచి వచ్చారని అంటే పాకిస్తాన్ వైపుగా భారతదేశంలోకి భూభాగంలోకి వాళ్ళు అడుగుపెట్టి క్రమంగా ఈ భారతదేశం చిన్న చిన్న రాజులుగా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. ఒక్కొక్కరిని జయించుకుంటూ వాళ్ళు వీళ్ళందరూ కూడా ద్రవిడ వంశానికి చెందిన రాజులే. వాళ్ళందరినీ ఇక్కడ పెట్టి జయించుకుంటా ఆ ప్రజలందరినీ ఇలా ఈ చివరకు వచ్చేసరికి మన దక్షిణ భాగం ఈ రోజు ఏదైతే దక్షిణ భారతదేశం అని మాట్లాడుకుంటున్నామో ఈ ప్రాంతం దగ్గరకు వచ్చేసేసి ఇక్కడ రావణాసురుడు అంటే ఇప్పుడు ఈ లంక ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వీళ్ళు వచ్చేవాళ్ళు అనేది ఒక మనకి ఇక్కడ ఉన్న నానుడి అన్నమాట. ఇది చారిత్రక వాస్తవం కూడా. ఈ చారిత్రక వాస్తవంలో ఈ ద్రవిడులుగా ఈ దక్షిణ భారతదేశంలో మిగిలిపోయిన ద్రవిడులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువగా ఆ ద్రవిడ సంస్కృతిని ఆచరించేవాళ్ళు. మనం ద్రవిడులమే అని నమ్మేవాళ్ళు తమిళనాడులో ఎక్కువగా ఉంటారు. మన మన తెలుగు గాని, కన్నడ గాని, తమిళ గాని, మలయాళం గాని ఈ భాషలన్నిటికీ మాతృభాష కూడా ద్రవిడ భాషే. ఈ ద్రవిడ భాష నుంచే ఈ మిగతా భాషలు పుట్టాయి అన్నమాట. మనకు తల్లి భాష ద్రవిడ భాష. ఇది మనకి ప్రపంచానికి ఎప్పుడు అర్థమైంది అంటే ఈ మధ్య కమల్ హాసన్ వచ్చేసేసి తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టింది అన్నప్పుడు ఇది చాలా ఎక్కువ మంది చర్చించుకున్నారు. ద్రవిడ భాష నుంచి మనందరికీ తల్లి భాష ద్రవిడ భాష. ద్రవిడ భాషలో నుంచి ఈ భాషలన్నీ స్థానికంగా ఉన్న ప్రజలు అంటే మలయాళ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మలయాళ భాష పుట్టింది. తెలుగు వాళ్ళది ఉన్న ప్రాంతంలో తెలుగు భాష, కన్నడ వాళ్ళ ఆ ప్రాంతంలో కన్నడ భాష, అలాగే తమిళ భాష పుట్టింది అనేది మాట వచ్చింది. అంటే మన ద్రవిడ సంస్కృతి గాని, ద్రవిడ భాష గాని ఈ దేశంలో ఇప్పుడు ఈ హిందీ అని మనం మాట్లాడుకునేది కానీ లేకపోతే ఈ హిందీ తాలూకు చుట్టూ ఇంకా భాషలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ద్రవిడ భాషకి భిన్నమైన భాషలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ద్రవిడుల యొక్క రాజు ఎవరు అంటే రావణాసురుడు. శ్రీరాముడికి ఈ రావణాసురుడికి జరిగిన యుద్ధంలో రాముడు గెలిచాడు అని మనం మాట్లాడుకుంటాం. అయితే ఈ మాట్లాడుకునేటప్పుడు ఈ చరిత్ర అంతా ఎట్లా పోర్ట్రేట్ చేయబడింది అంటే రావణాసురుడు రాక్షసుడు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి గాడ్సే దేవుడు. ఇప్పుడు బీజేపీకి ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టిందే బీజేపీ, గాడ్సే దేవుడు. కానీ ఈ దేశం మొత్తానికి ఈ జాతిపిత గాంధీని చంపిన గాడ్సే దేవుడు ఎట్లా అవుతాడు అనే ఒక మాట కూడా వస్తుంది కదా. అవునా కాదా? అదేనమ్మా. నిన్న మొన్నటి వరకు గాడ్సేని రాక్షసుడిగా చూసింది ఈ దేశం, గాంధీజీని చంపిన దోషిగా చూసింది. కానీ ఆర్ఎస్ఎస్ దృష్టిలో
గాడ్సే గాడ్సే కరెక్ట్ పని చేశాడు. ఈ దేశాన్ని విభజించిన గాంధీజీని చంపిన గాడ్సే దేవుడు వాళ్ళకి. హ్మ్. మరి ఆ ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టిన బీజేపీ కూడా అదే కదా నమ్ముతుంది. హ్మ్. నిన్నటి వరకు రాక్షసుడైన గాడ్సే ఈ రోజు దేవుడు ఎలా అయ్యాడు అందరికి? ఆర్ఎస్ఎస్ హ్మ్. దేవుడు ఇంత మాత్రాన అందరికీ దేవుడు అవ్వాలని లేదు కదా! అలాగే హ్మ్. ఆర్యులకి రాముడు దేవుడైనంత మాత్రాన హ్మ్. ద్రవిడులకు కూడా దేవుడు అవ్వాలని ఎక్కడుంది? ఇప్పుడు ద్రవిడులకి రావణాసురుడు దేవుడైనప్పుడు ఆటోమేటిక్ గా రాముడు రాక్షసుడే అవుతాడు.